మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మెద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ, ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏ మాటలు అయితే మన హృదయాన్ని వెలిగించాలనుకున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారో చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నువ్వు దీర్ఘాయుష్యమంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన వాటిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అంటే దేవుడు అంటే ఒక మాట చెప్తున్నాడు. దేవుని పిల్లారా, నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్యమంతుడు అయి ఉండినట్టు. దీర్ఘాయువు అంటే దేవుని పిల్లరా, మన పిల్లలను చూడగలగా. దీర్ఘాయువు నీకు నియమించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అయి ఉండాలంటే దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమన్నాడు. మరి ఇవాళ అనేక మంది దేవుని పిల్లరా అనారోగ్యానికి వెళ్ళిపోయి కనీసం పిల్లలు కూడా చూడలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. మరి దీర్ఘాయుష్యమంతులుగా ఉండలేకపోతున్నారు. ఎందుకని మనం చూడగలిగితే తన తల్లిని తండ్రిని ప్రేమించలేక, అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు కనుక వారి పిల్లలను చూసే భాగ్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. దేవుని పిల్లరా, కనుక దీర్ఘాయుష్యమంతులై వారి పిల్లలు చూసే విధంగానే ప్రార్థన చేద్దాం. అనేక మంది పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన దేశంలో మేమునైనా దీర్ఘాయుష్యమంతుడగు ఉండునట్లునైనా మా దిగువ తండ్రి, మా తల్లిని తండ్రిని మేము ప్రేమించే వారిగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ ఉండినట్లు కృప చూపండి తండ్రి. తల్లిదండ్రులు ముసలి వయసు వచ్చే తెలిగి తండ్రి ఆటంకంగా ఉన్నారు, ఇబ్బందిగా ఉన్నారని వారికి అన్నం పెట్టకుండానైనా, వారిని అనాథాశ్రమానైనా తండ్రి రోడ్ల మీద వదిలేసినైనా వారి ఆవిషను వారు తగ్గించుకోకుండా తండ్రి ముసలితనములో నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళని సన్మానించి ప్రేమించి దీర్ఘాయుష్యమంతులకు ఉండినట్లు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.